ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకెచ్చులునుగాక. ప్రియులారా, అందరికీ యేసయ్య నామంలో ఈ ఉదయకాల వేళ పునరుత్థాన ఆరాధన ప్రార్థన శుభాభివందనాలు తెలియజేయుచున్నాం. దేవుని కృప అందరికీ తోడయుండునుగాక. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగం నిర్గమాకాండం 12వ అధ్యాయం 48 నుండి 51 వరకున్న వాక్యాలను మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి 49వ వచనం, దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీన్ని గూర్చిన ఒక్కటే విధి ఉండవలెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయమని, రహస్య రాకడ కొరకు సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యము పస్కా యొక్క నిజ రూపం. 2 సూత్రములు. నిన్నటి దినాన కట్టడలో 4 సూత్రాలు విన్నాం కదా. ఈరోజు పాల్గొనుటకై నిజ రూపంలో 2 సూత్రాలను గూర్చి వినబోతున్నాం. పస్కా విందు ప్రభు అయిన యేసును సూచిస్తుందని, గొర్రెపిల్ల యేసు ప్రభులు వారికి నీడగా ఉందని, ఆయన ఎముకలలో ఏది విరవబడలేదు, గొర్రెపిల్ల యొక్క ఎముకలు విరగొట్టబడకూడదని, మాంసం ఇంటిలో నుండి బయటికి పోకూడదు, క్రీస్తు విభజించబడకూడదని, అన్యుడు కానీ దాసుడు కానీ దాన్ని ముట్టకూడదని మనం విన్నాం. అయితే ఈరోజు పాల్గొనుటకు గాను 2 సూత్రములు. 48వ వచనం, నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. నెంబర్ 1. 2, తరువాత అతడు సమాజములో చేరి దాన్ని ఆచరింపవచ్చును. అటివాడు మీ దేశములో పుట్టినవానితో సముడగును, సున్నతి పొందనివాడు దాన్ని తినకూడదు. ప్రియులారా, ఇజ్రాయేలీల మధ్యలోకి వచ్చిన అన్యుడే కానీ, దాసుడే కానీ, పరదేశే కానీ ఎవరైనా సరే ఆ పస్కా విందులో పాలి భాగస్థుడు అవ్వాలి అంటే తప్పక తాను చేయవలసిన ఒక మొట్టమొదటి పని ఏంటంటే సున్నతి పొందాలి అన్నారు. సున్నతి పొందాలి. సున్నతి దేన్ని సూచిస్తుంది? సున్నతి అనగా ఏంటి అంటే, గడిచిన దినాల్లో కూడా మనము ఆదికాండాన్ని ధ్యానించినప్పుడు అబ్రహాము తన ఎంట పుట్టినటువంటి వారందరికీ, మరి ఆ వెండితో కొనబడిన వారందరికీ సున్నతి చేయించారని మనం విన్నాం కదా. గుర్తున్న తప్పులేరా? సున్నతి జరిగింది.
చూడండి, ఆదికాండ 17:12. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలని అన్నాడు. సున్నతి అనగా పురుషుని యొక్క, మగవాని యొక్క పురుషాంగముని యొక్క చివరి కొనభాగము కత్తిరించబడుటయే సున్నతి. ప్రియులారా, మరి ఈ సున్నతి ఆధ్యాత్మికంగా భక్త పౌలు గారు ఏమని మాట్లాడారంటే, దేహ సంబంధమైన సున్నతి మాత్రమే కాదు, దేవుని పిల్లలుగా మనము హృదయ సున్నతి కలిగిన వారమునై మనం ఉండాలి అని చెప్పారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. హృదయ సున్నతి కలిగిన వారమై మనం ఉండాలి అంటూ ఆయన మాట్లాడారు. అనగా హృదయ సున్నతి అంటే అర్థం ఏంటి? మారు మనస్సు, మార్పు కలిగిన జీవితము, మనస్సు మారి రూపాంతరపరచబడము. ఒక వ్యక్తి పస్కా విందులో పాలిభాగస్థుడు అవ్వాలంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3:11 ప్రకారంగా గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవటయని భేదం లేదు, పరదేశీ అని సిదియుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలోనూ ఉన్నవాడు కనుక హృదయ సున్నతి కలిగిన వారమునై మనం ఉండాలని భక్త పౌలు తెలియచేశారు. హృదయ సున్నతి అనగా మారు మనస్సు, మార్పు నొందిన జీవితం, మనస్సు మారి రూపాంతరపరచబడడం. ఒక వ్యక్తి పస్కా విందులో పాల్గొనాలంటే కావలసింది చదువు, ఉద్యోగం కాదు, రంగు, హంగు, ఆర్భాటం కాదు, స్త్రీ పురుషుడని భేదం లేదు, గ్రీసు దేశస్థుడని స్వదేశస్థుడని విభేదము లేదు. క్రీస్తు ఒక్కరే మనకు. ఆ క్రీస్తులో మనం పాలిభాగస్థులు మగుటకు గాను మారు మనస్సు పొందిన అనుభవం కావాలి. ఇది మొదటి విషయం. ప్రియులారా, ఇక తరువాత రెండో విషయం ఏంటంటే, అతడు ఎప్పుడైతే మారు మనస్సు అనగా సున్నతిని పొందాడో తరువాత అట్టివాడు, అలాంటి వ్యక్తి ఏం చేయాలంటే సమాజంలో చేరాలి. ప్రతి మగవాడు సున్నతి పొంది తరువాత అతడు సమాజములో చేరి ఇజ్రాయేలు సర్వ సమాజంలో అతడు చేర్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమాజానికి పాత నిబంధన గ్రంథంలో కొందరు విరోధంగా విభేదాలతో జీవించారు. దానికి అబీరామ్ అని, దాతాన్ అని, కోరాహు అని, ఇలాంటి వారు కొందరు వేరుబాటుతో జీవించారు. ఫలితంగా వాళ్ళు ఏం పొందుకున్నారంటే మనందరికీ తెలిసిన విషయమే కదా. కనుక సున్నతి పొందిన ప్రతి ఒక్కడు సమాజంలో చేరాలి, ఇజ్రాయేలు సమాజంలో చేరాలి. ఎందుకంటే ఇజ్రాయేలీల సర్వ సమాజముపై ఆయన తన సన్నిధితో సంచరించారు. పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం. ఇజ్రాయిల్లో కొందరు సమాజానికి భిన్నంగా వెళ్ళిన వాళ్ళు కూడా కొందరున్నారు. విశ్రాంతి దినాన మన్నా కొరకు వెళ్ళిన వాళ్ళు కొందరున్నారు కదా. అట్టి వారిలో దేవుని క్రియలు జరగల, భిన్నంగా అనేక కార్యాలు జరిగాయి. వాళ్ళు వెళితే వాళ్ళకి ఏం దొరకలేదు. కొందరు మామూలు రోజుల్లో కూడా ఎక్కువ మన్నాను తెచ్చేసుకున్నారు. ఆ మన్నా కంపు కొట్టినట్లుగా చూస్తాం. అంటే సమాజంలో ఉన్నవాడు సమాజానికి అంటు కట్టబడి జీవించాలి. ఇప్పుడు సంఘం ఉంది, సంఘానికి ఒక క్రమం ఉంటుంది. ప్రతి సంఘానికి చూడండి, మనం ఏ సంఘానికైతే చేర్చబడ్డామో ఆ సంఘము మన కొరకు ప్రార్థిస్తారు. ఒక వ్యక్తికి సంఘం ఎందుకు అవసరం అంటే, మనుషుడు ఎప్పుడు ఒకలా ఉండడు. కొన్ని రోజులు సంతోషంగా ఉంటాడు, కొన్ని రోజులు దుఃఖంతుంటాడు, కొన్ని రోజులు ధన సమృద్ధి ఉండొచ్చు, కొన్నిసార్లు లేమితుండొచ్చు, కొన్నిసార్లు ఆత్మీయంగా బలంగా ఉండొచ్చు, కొన్నిసార్లు బలం లేనివాడై ఉండొచ్చు.
అయితే సంఘములో చేర్చబడుట ద్వారా ఆ సంఘ కాపరి తన సంఘానికి వచ్చుచున్న వారందరి కొరకు ఒక నమ్మకస్తుడై ప్రార్థన చేస్తాడు. సంఘములో ఉన్న ఆత్మీయ బిడ్డలు, అయ్యా మా సంఘానికి వస్తున్న వారిని దీవించండి అని ప్రార్థన చేస్తారు. ఆమేన్. కొందరు ఏమంటారంటే సంఘంలో మేము ఉంటాం కానీ సంఘ క్రమాల్లో మేము ఉండం. పాస్టర్ గారు వాక్యం బాగుంటుంది కానీ పాస్టర్ గారు మాకు బాగోడు. ప్రియులారా, ఇది క్రమం అంటారా? మేము సంఘంలో చేర్చబడతాం, బల్లారాధనలో పాల్గొంటాం కానీ మిగిలిన ఏ కూటాల్లో పాల్గొనం. ఆత్మీయులారా, ఇది సమాజానికి ఇజ్రాయేలీల్లో కొందరు వేరుగా వెళ్ళి మన్నా కొరకు వెళితే అది దొరకలేదని, ఎక్కువ తెచ్చుకుంటే అది కంపు కొట్టేసిందని విన్నాం. సంఘంలో ఉంటూ సంఘ క్రమానికి లోబడని వ్యక్తివే నువ్వైతే ఈనాటి కాలంలో సంఘమందు నవీన స్వభావం ధరించని ఇశ్రాయేలీయుడు నువ్వు కాదా? కనుక దేవుని సేవకునికి ఒక మాట చెప్తాను. మనం ఏ సంఘానికి వెళుతున్నామో ఆ సంఘ క్రమానికి మనం లోబడి ఉండాలి. ఆమేన్. ఆ సంఘంలో నీ పాత్ర ఉండాలి. కొన్ని మెగా చర్చెస్ ఉంటాయి, అక్కడ కనీసం ఆ విశ్వాస యొక్క పేరు కూడా దైవజనుడికి తెలియదు. శుభాలు నేను కించపరచట్లేదు సుమి, కానీ నువ్వు ఒక నమ్మకంగా నీ పేరుని ఎరిగి, నీ సమస్యను ఎరిగి, నిన్ను గుర్తెరిగి, నీ అక్కరతేంటో గుర్తెరిగి, నీ కష్టంలో ఆదరిస్తూ, నీవు ఆపత్కాలంలో కురింగిపోయిన సమయంలో నేనున్నానంటూ దైవజనుడు భరోసానిచ్చి దేవుని వాక్యం ద్వారా బలపరిచినటువంటి ఆ సంఘానికి నువ్వు వెన్నడూ దూరం కాకూడదు. గడిచిన కాలాన్ని ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. నీ కొరకు ప్రార్థించే దైవజనుని వెన్నడు విడిచిపెట్టకూడదు. నీ కొరకు ప్రార్థించే సంఘానికి నువ్వు వెన్నడు దూరం కాకూడదు. యోధాలాగా అయిపోతావు. అలాగంటే వేరయ్యావా, యోధాలాగా తయారవుతావు. కనుక సంగమా, పస్కాలో పాల్గొనుటకు 2 సూత్రాల్లో, 1 సున్నతి పొందాలి, 2 సమాజంలో చేరాలి. మిరియాము సమాజానికి వేరైంది కదా కుష్ఠరోగం వచ్చినప్పుడు. ఈరోజు సంఘ క్రమానికి ఒక వ్యక్తి వేరవుతున్నాడంటే అర్థం ఏంటి? ఆత్మీయ కుష్ఠ ఉన్నదని అర్థం. పాస్టర్ గారు మాకు ఇష్టమే కాదు, పాస్టర్ గారు వాక్యం మాకు ఇష్టం కానీ పాస్టర్ గారు మాకు ఇష్టం కాదు. సంఘం మాకు కావాలి కానీ సంఘ క్రమాల్లో మేము ఉండం. మిరియాములాగా అయిపోతాం. అలా ఉండకూడదు మనం. నా దేవుని పిల్లరా, పస్కాలో పాల్గొనేటప్పుడు ఎలాగున 2 సూత్రాలు ఉన్నాయో, దేవుని పిల్లలుగా యేసులో మనం చేర్చబడినప్పుడు ఈ 2 సూత్రాలు మనం కలిగి ఉండాలి. 1 మారు మనస్సు ఉండాలి, 2 సంఘమై ఉన్న శరీరంలో అవయవములుగా అంటుకట్టబడి మనం ఉండాలి. దైవజనుని మాటకు లోబడాలి, వాక్యానికి విధేయత చూపాలి. దేవునికి స్తోత్రం. అలాగున్నప్పుడు దేవుని కృప మన మీద ఉంటుంది. ఆత్మీయులారా, ప్రేమతో ఈ మాట చెప్తున్నా. దేవుని బిడ్డగా ఆలోచించి, కంటికి కనపడే వ్యక్తి దైవజనుడు, కనబడనిది దేవుడు. కనిపించే దైవజనుని మాటకు నువ్వు లోబడితే కనబడని దేవునికి కూడా నువ్వు లోబడినట్లు అర్థం. నిశ్చయంగా దేవుడు ఆ ఫలాన్ని ఇస్తాడు. ఏలి ఎదుట సమూయేలు పరిచర్య చేస్తుంటే దేవునికి చేసినట్లుగా ఫీల్ అయ్యాడట ప్రభు. కనుకనే సమూయేలుని అంతగా దీవించాడు. ఆ దీవెన నీ మీద ఉండాలని ఆశపడుతున్నావా? ఆ దీవెన నీ కుటుంబం మీద ఉండాలని ఆశపడుతున్నావా? రా, మారు మనసు పొందిన నీవు సంగమరబడిన సహవాసంలో జీవిస్తూ దైవజనుని మాటకు విధేయత చూపుచు వాక్యంలో వృద్ధి పొందు. సమూయేలు మీద ఉన్న ఆశీర్వాదాలు మనందరి మీద ఉండునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు అందరినీ సిద్ధం చేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.